అటెన్షన్ సీకర్ అంటారు. దారిని పోతున్న దాన్ని వాళ్ళని మన వైపు చూడాలంటే ఏదో ఒక సంచలనాత్మకమైన పని చేయడం. ఇప్పుడు రీల్స్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది అంతే, అందరి దృష్టి మన వైపు ఆకర్షించబడటానికి చేసేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు పాపం షర్మిలమ్మ ఆ స్థితికి వచ్చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ని ఎవడు పట్టించుకుంటున్నాడు? మొన్న ఆవిడ వచ్చినప్పుడు జగన్ మీద తిడుతోంది కాబట్టి హైలైట్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీ దగ్గరికి తెలుగుదేశం వెళ్తుందో జాగ్రత్తగా షర్మిలని కేవలం జగన్ తిట్టే వరకే వేస్తూ హైలైట్ చేశారు. టిక్కెట్ల కోసం చివరికి ఈవిడ అదేదో 2-3 రోజుల పాటు మీటింగులు వాళ్ళతో వీళ్ళతో ఏదో ఎగబడ్డారని చెప్దామని ప్రయత్నించారు. కానీ ఎగబడేవాడు కాదు, ఎగబడి ఇద్దామన్నా తీసుకునేవాడు లేడు. దాంతో ఓ సమస్య అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక పక్కన సీట్ల కోసం వీళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పెద్ద సంప్రదింపులు చర్చలు జరుపుతూ ఉండేటప్పటికి అటు పక్కన వైసీపీ సీట్లు ఇవన్నీతో పాపులర్ అవుతుండేటప్పటికి అబ్బో మా సీట్ల కోసం ఎగబడిపోతున్నారు జనాలు, ఎవరన్నా ఆ పేరు చెప్పుకుని మాకు సీట్ వచ్చేసిందని చెప్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంట. ఈ విచిత్రమైన స్టేట్మెంట్ చూస్తే పాపం జనం నోటితో కూడా నవ్వుకోరు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన వెలువడలేదని, ఎక్కడైనా తమకు టికెట్ కేటాయించినట్టుగా చెబుతూ తిరిగే వారి మీద చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సోమవారం ప్రకటనలు హెచ్చరించారు. నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులపై పరిశీలన జరుగుతోంది. టికెట్ల కేటాయింపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. టికెట్ వచ్చిందని ఎవరైనా ప్రచారం చేస్తే అట్లాంటి వాళ్ళని అవసరమైతే ఎన్నికల్లో పోటీ నుంచి అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇంతకు మించిన కామెడీ ఎవరికైనా ఉంటుందా? పోటీ చేయడానికే సీన్ లేకపోతే వాళ్ళు అనర్హత వేటు వేస్తారట. ఇంతకంటే జోకు కామెడీ మరొకటి ఉండదేమో.